జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అవిశ్వాస తీర్మానంపై మరోసారి స్పందించిన మాజీ మంత్రి అమర్. కూటమి కుయుక్తులు ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా. పెందుర్తి ప్రజలపై ప్రేమ వెలగబోస్తున్న కూటమి నేతలు. ఒకరికి పోటీగా మరొకరు ప్రజా దర్బార్ల నిర్వహణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెందుర్తి వాసులు. అప్పన్నను దర్శించుకున్న మంత్రుల బృందం. చందనోత్సవంపై సమీక్షా సమావేశం నిర్వహణ. విశాఖ మేయర్పై కూటమి ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మరోసారి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. తమ కార్పొరేటర్లను నయానో భయానో లొంగ తీసుకోవాలని కుయుక్తులు పన్నుతున్న కూటమి వ్యవహారం నిసిగ్గుగా ఉందని ఆయన దుయ్యబట్టారు. 19న జరగబోయే అవిశ్వాస సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు హాజరు కారని చెప్పారు. అలాగే పార్టీ గుర్తుపై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేయనున్నామని, పార్టీ ఆదేశాన్ని ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా మీద అవిశ్వాసము టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అవిశ్వాసం పెట్టాయని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలి అంటే గత 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి యాదవ కమ్యూనిటీకి చెందిన ఒక బీసీ మహిళకు అవకాశము ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న
గౌరవము మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు మతాలు పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము, వెంటనే అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము, వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన 1 ఎకరం సైట్ ఇవ్వడము, అది క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అది మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు గోకుల్ పార్క్లో కూడా మనము గోకుల్ పార్క్ని చాలా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అది ఎంతవరకు సమంజసమో పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవించింది. షైనింగ్ స్టార్ 2025 పేరిట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టాపర్స్ ని సాలువలతో సత్కరించి 52 మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశారు. అయితే అంతకుముందు 52 మంది విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన పేపర్స్ బోర్డుని మంత్రి తిలకించారు. హృదయాన్ని హత్తుకునేలా సన్మాన కార్యక్రమం జరిగింది. 52 మంది విద్యార్థుల్లో 43 మంది విద్యార్థులే ఉండడం గమనార్హం. మంత్రి లోకేష్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ ప్రసంగం మధ్యలో తన విద్యాభ్యాస సంఘటనలను నెమరువేసుకుంటూ చేసిన లోకేష్ ప్రసంగం విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. అనంతరం విద్యార్థులు తన అనుభవాలను, మార్కుల సాధనకు చేసిన కృషిని, తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహకాన్ని తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అంగవైకల్యం ఉన్న టాపర్స్ సహా పలువురు విద్యార్థుల ఆవేదనకు ప్రాంగణమంతా చలించిందనే చెప్పుకోవాలి. నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్ మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు. మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న అలాగే మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్. 75-80 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా అదే కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక IAS ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక IAS ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను, మా నాన్న, మా జేజ, మా జేన్నాన్న సార్. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక్కదాన్నే కూతురు సార్. ఓ నైస్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్. నో, యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు, నాకు ఐడియా కూడా లేదు. మన ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నాను, నాకు క్లాట్ ఉందని నాకు తెలుసమ్మా. నో, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ వీ విల్ సపోర్ట్. అది మా రెస్పాన్సిబిలిటీ. ఓకేమా? 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. నా ఇంటర్మీడియట్ కూడా ఎన్ఎల్ విఆర్జిఎస్ సర్వీన్ నెమ్మకూరు, ఏపీఆర్జిఎస్ నెమ్మకూరు, తాతగారి కాలేజ్ సార్ లోకేష్ సార్ దత్త తీసుకుని నెమ్మకూరులోనే చదువుకోవటం నాకు చాలా అదృష్టకరంగా ఉంది. నా మొదటి సన్మానమే ఇది. అది మీ చేతుల మీద జరగడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నా మొదటి విజయం మీతోనే ఆరంభం అవటం నాకు నిజంగా అసలు చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ 500కి 76% పాస్ మార్క్ వచ్చింది సార్. 76% గెయిన్ చేయగలిగాను. ఫ్యాకల్టీ లేదు, బుక్స్ కూడా ఉండేవి కాదు సార్. బుక్స్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక నేను 500కి 95% స్కోర్ చేయగలిగాను సార్. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది సార్. మా కాలేజీలో కూడా అందరూ అంటే యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. మీరు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల మా కాలేజీలో మమ్మల్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా తీర్చింది సార్. ఆ ప్రోగ్రామ్ మమ్మల్ని ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ అన్నిట్లలో ప్రోత్సహించింది సార్. మా మేడమ్స్ కానీ నన్ను చాలా ప్రోత్సహించారు సార్, నా తల్లిదండ్రులతో పాటు. దానివల్ల నేను క్యారమ్స్, షటిల్స్ కూడా నేర్చుకోగలిగాను. డిస్ట్రిక్ట్స్లోను మా కాలేజీలోను December 2nd పోలియో డే లాగా అలాగా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. సర్టిఫికేట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. పివి సింధు లాగా నాకు పారా ఒలింపిక్స్ లో మన స్టేట్ కి మెడల్స్ తీసుకొచ్చి గౌరవాన్ని, మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను సార్. మొత్తం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. మీ గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని, పేదలకు పక్కా గృహాలు కేటాయిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ ఆ హామీను బుట్టదాఖలు చేశారని ఆరోపిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నేడు విశాఖ ద్వారకా బస్ స్టేషన్ సమీపాన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి పట్టాలకు అతిగతి లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలు తప్పకుండా వస్తాయని ప్రజలు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకిచ్చిన హామీలు మాత్రం అటక మీదే ఉన్నాయన్నారు. స్థలాలు చూపించి డబ్బులు వసూలు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పేదలకు కేటాయించిన భూములు వారికి చెందేలా చూడాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న గవర్నమెంటు డబ్బులు 50,000, 75,000, 15,000 ఎంత అంటే అంత ఆ గవర్నమెంట్లకు తోచినంతేసి వాళ్ళ దగ్గర నుండి డీడీల రూపంగా కట్టించి తీసుకున్నారు. వాళ్ళకి కూడా ఇంతవరకు ఇల్లు అంటూ కూడా ఇవ్వలేదు.
ఇల్లు లేని వాళ్ళు ఈవేళ మొత్తం విశాఖపట్నంలో చూసుకుంటే కనీసం 2 లక్షలకు పైబడిన వాళ్ళే ఉంటారు. కానీ అనేక మందికి డీడీలు కట్టించుకొని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మీకు ఇల్లు ఇస్తామని అచ్చిరేడు తోట, కొంచంగి, కోండ్రం, మామిడిపాలెం, అనకాపల్లి దాటిన తర్వాత చాలా దూరమైన ప్రాంతాల్లోన తీసుకెళ్ళి చూపించారు అంతే వాళ్ళకి. కానీ ఇల్లు మాత్రం, స్థలం మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు వరకును. అంటే జనాల్ని మోసం చేస్తున్నారా, నిజంగా వాళ్ళకి ఇవ్వడానికే ఈవేళ డీడీలు తీయించుకున్నారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. డీడీ కట్టించుకొని కూడా ఇల్లు లేకుండా ఎంతవరకు వాళ్ళకి ఇచ్చిన స్థలం ఎక్కడో తెలియకుండా ఈవేళ లక్షలాది మంది, వేలాది మంది కాదు లక్షలాది మంది ఈవేళ మిగిలిపోయారు జనం. వీళ్ళందరికీ కూడా తక్షణమే ఇల్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం అయితే మేము జగనన్న ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి ఒక పట్టాను కూడా మీరు చూసినట్టయితే ఒక 10 రూపాయల బాండు ఇచ్చేసి ఈ బాండ్ రూపంలో ఇల్లు పలానా దగ్గర మేము కేటాయిస్తున్నామని చెప్పి ఆ ఇంటి యొక్క స్థలాల్ని అంటే హద్దులు కూడా కేటాయించి అనకాపల్లి, సబ్బవరం, ఇటు పెందుర్తి, భీములి అటు ప్రాంతాల్లో అంటే ఊరు చివరి ప్రాంతాల్లో మేము స్థలాలు ఇస్తున్నామని చెప్పి 48.33 చదరపు గజాలు స్థలాన్ని ఇస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ స్థలానికి 35,000 రూపాయలు డీడీలు కట్టించుకున్నారు. 35,000 రూపాయలు డీడీ కట్టినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది డీడీలు కట్టి ఆ ఇళ్ళని ఆక్యుపై చేసే పరిస్థితి అనేది కనబడుతుంది. అలాగే అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పి దాదాపు 25,000 రూపాయలు డీడీలు కట్టించుకున్నారు. ఆ 25,000 రూపాయల డీడీలకు కానీ లేకపోతే 35,000 రూపాయలకు కూడా పేదలు వడ్డీలకు తెచ్చి 5 రూపాయల వడ్డీ, 100కి 5 రూపాయలు చొప్పున వడ్డీలకు తెచ్చి ఈరోజు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి, డీడీలు తీసిన పరిస్థితి. కానీ ఈ రోజుకి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ టిట్కో ఇల్లు నిర్మాణం జరిగాయి. ఇప్పటి వరకు ఎవరికి కేటాయించలేదు. హుదూద్ ఇల్లు నిర్మాణం జరిగాయి, ఇప్పటికీ ఏ ఒక్కరికి కేటాయించలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం జగనన్న ఇల్లులు కూడా ఆల్మోస్ట్ తయారైపోయాయని చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కేటాయించలేదు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న కిషోర్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పెందుర్తి పోలీసులు. నిందితుడి నుండి సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియాకు తెలియజేశారు. నిందితుడు కిషోర్ కుమార్ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించి ఒరిస్సా, రాయగడ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం పోగొట్టుకున్న యజమానులు సరైన పత్రాలతో పెందుర్తి పోలీసులకు సంప్రదించినట్లయితే వారి వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. /25 అని 2-వీలర్ థెఫ్ట్ అఫెన్స్ ఒకటి నమోదైంది పెందుర్తి స్టేషన్లో. దాంట్లోని క్రైమ్ టీమ్స్ చాలా రిమార్కబుల్ వర్క్ చేసి అంపోలు కిషోర్ అని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్రేడిపాలెం ఏరియాలో పట్టుకోవడం జరిగింది. అతను పొసెషన్లో ఇమీడియట్గా ఒక వెహికల్, ఫర్దర్ ఇంటరాగేషన్లో 20 వెహికల్స్ రికవర్ అయినాయి. 2-వీలర్స్, డిఫరెంట్ బైక్స్. వాటిని థరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మన ద్వారక, గోపాలపట్నం, పెందుర్తివి, కంచరపాలెం, 2 టౌన్, ఆనందపురం ఇట్లాగా అక్రాస్ సిటీ, వైజాగ్ సిటీలో అన్ని ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి తీసేయడం జరిగింది అక్యూజ్డ్. ఇందులో రిసీవర్స్గా 2 ఒరిస్సా, రాయగడ రిసీవర్స్ కూడా ఉన్నారు. కందగిరి కన్హు, నరేంద్ర మహానందియా అని. వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఎగ్జాంపులరీ వర్క్ మన పెందుర్తి ఎస్ఐ గారు సూరిబాబు గారు తన్ని గైడ్ చేస్తూ వెస్ట్ క్రైమ్ సిఐ గారు మరియు ఎస్పీ క్రైమ్స్ ఇదంతా కూడా సిపి గారు డాక్టర్ శంకరవ్రత బాక్షి గారు గైడెన్స్ వల్ల జరిగింది. ఇది మాత్రం ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్స్ అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ దిస్ వన్ ఏఎస్ఐ కేవీఎస్ఎన్ మూర్తి, జి నాగరాజు హెడ్ కానిస్టేబుల్, శివప్రసాద్ అండ్ మిగిలిన టీం అంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సిపి గారు అప్రిషియేట్ చేస్తున్నారు. గోపాలపట్నం శ్రీ పైడమాంబ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. స్థానిక కుమారి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి జనసేన నేత బెహ్రా భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం గౌరవ అధ్యక్షులుగా సగరపు కోటేశ్వరరావు, నరవ నాగేశ్వరరావు, నూతన అధ్యక్షులుగా పెద్దిపూడి త్రినాథరావు, జనరల్ సెక్రటరీగా పెద్దిపూడి రాజు, జాయింట్ సెక్రటరీగా కోట కన్నావరావు,
వైస్ ప్రెసిడెంట్గా కొండమంచులి రాజు, ముఖ్య సలహాదారులుగా జొన్నాడ శ్రీనివాసరావు, కందికొండ శ్రీను, క్యాషియర్గా పెవారి లోవరాజులు ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆరిపాక పెంటారావు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అన్ని రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని నేతలు కోరారు. నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇంతవరకు ఈ సంఘంలో ఇదే ఫస్ట్ టైం నేను ఈ సంఘంలోకి రావడం ఇదే ఫస్ట్ టైము. అయినా నేను ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి సేవ చేయగలను. అందరూ నా ముందుండి నన్ను నడిపిస్తే నాకు తోచిన సహకారం, నాకు తోచిన సహాయ సహకారాలు అందరికీ అందించగలను. నా సభ్యులందరూ నా వెనకాలండి నన్ను ముందు నడిపిస్తే ఏ ప్రాబ్లం అన్నా ఎలాంటి వాళ్ళకైనా సరే నేను ముందుండి సాల్వ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మరి గవర్నమెంట్ నుంచి ఏ అవకాశాలు వచ్చినా, ఏ లోన్స్ వచ్చినా, వచ్చినా సరే అది ఒక రాజకీయ పరంగా అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళి మీ అందరి సహకారంతో వెళ్ళి దాన్ని సాధించడానికి కృషి చేస్తాము. పెందుర్తి ప్రజలపై నాయకులకు ప్రేమాభిమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే ప్రజా దర్బార్, మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రజా దర్బార్ పెందుర్తి ప్రజలను సతమతం చేస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రతి బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ తెలిపారు. పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఆ సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వారానికి ఒకరోజు ప్రతి మండలంలోనూ ప్రజా దర్బారు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నారాయణ, కనకరాజు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవహరిస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులను కూడా ఎలా తీసుకొస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, పేపర్లో కానీ ఇతర దీనిలో కానీ. ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి మీకు తెలుసు, సుమారు ఈవేళ 2,50,000 కోట్లు. మనం ముందు 2 లక్షలు కొన్నాం. మళ్ళీ నిన్ననే మీరు చూసుంటారు, PCS వారికి సుమారు 26 ఎకరాల క్యాంపస్ కట్టడానికి విశాఖపట్నంలో రుచికొండలో ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ అలాట్మెంట్ ద్వారా సుమారు 12,000 మందిని ఒక 1 year లోపలే వీళ్ళు రిక్రూట్ చేసి IT ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి టాటా వాళ్ళు కంప్లీట్ సహకారం అందిస్తున్నారు. సో ఇట్లాగే సుమారు 5-6 కంపెనీలు విశాఖపట్నం రావడానికి దగ్గర ఒక 1 yearలో 1,00,000 మంది IT విద్యార్థులు విశాఖపట్నంలో ఉద్యోగాలు సంపాదించే అవకాశం మన యువ నాయకులు లోకేష్ గారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఆ కార్యక్రమం కానీ జరిగిందంటే విశాఖపట్నం మరో ఎత్తుకి పెరుగుతుంది, మన జీవనోపాధి పెరుగుతుంది, GDP పెరుగుతుంది, విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్లు మిగతావన్నీ కూడా త్వరలోనే మన టెండర్లు వేసి సుమారు 17 రోడ్లు ఇవాళ అన్ని అవుట్ లింక్ ఏదైతే ఉందో హైవేకి, చుట్టూ హైవేకి ఆ లింక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు 450 కోట్లతో. మరి మీకు తెలుసు, అలాగే రైల్వే జోన్ స్టార్ట్ అవుతుంది, మిగతా విషయాలన్నీ కూడా, మెట్రో కూడా స్టార్ట్ అవుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు 2026 మే జూన్లో ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా జరుగుతుంది వర్క్. దానికి అనుసంధానం కోసమే ఈవేళ ఈ రోడ్లన్నీ కూడా ఇంటర్లింక్స్ అన్నీ కూడా కలుపుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా ఫాస్ట్గా జర్నీ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కొంచెం దూరంలో ఉంది కాబట్టి అది కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న సిపిఐ పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జిల్లా పార్టీ మహాసభలు మే 10, 11వ తేదీల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామని సిపిఐ నేత పాయిటిరాజు తెలిపారు. అల్లిపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
10వ తేదీ సాయంత్రం 4 గంటలకు కంచరపాలెం మెట్టు నుండి ఓల్డ్ ఐటీఐ జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామని 11వ తేదీ ఉదయం 9 గంటలకు మురళీనగర్ బిస్వేర్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించిన ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాల కాలానికి ఉద్యమ రూపకల్పన చేసుకుంటామని, గడిచిన 3 సంవత్సరాల కాలంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని పార్టీ పరంగాను కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించే పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వాళ్ళు అమలు జరపడానికి చర్యలు ఏ రకంగా తీసుకోలేదు. దాన్ని వెంటనే సిట్టి నివేదిక బయటపెట్టి అందుకు కారకులైన వారిని అందరినీ చట్టపరంగా శిక్షించి ఆ విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ నగరంలో కాలుష్య సమస్య పరిష్కరించాలని అనేక ఉద్యమాలు నిర్వహించాం. మా ఉద్యమం ఫలితంగా సిపిఐ ఉద్యమం ఫలితంగా ఇక్కడ పోర్టు తాలూకా కాలుష్యం అన్నీ కొంచెం గోడౌన్లు కట్టి అయినప్పటికీ ఎంవీపీ కాలనీ వరకు అది విస్తరించింది. ఆ కాలుష్యం అది ఏమాత్రం సందేహం లేదు. ప్రజల ఆరోగ్య జీవితాలతో చెలగాటమాడే ఈ కాలుష్యాన్ని అరికట్టాలని అనేక పోరాటాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా 3 సంవత్సరాల కాలానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ నగరంలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ప్రధాన కూడళ్ళు అయినటువంటి సత్యం జంక్షన్, మద్దిలపాలెం, హనుమంతవాక, మధురవాడ, పియ్యంపాలెం, కొమ్మ జంక్షన్ వరకు ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్లు నిర్మించాలని ఉద్యమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించుకుంటాం. అదేవిధంగా ఈ నగరంలో అనేక మంది ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు స్థలం ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మేము ప్రకటన చేశారు. ఆర్థికంగా సాయం చేస్తామని. సిపిఐగా మేమేమంటున్నామంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లతో పాటు పెరిగిన ధరలకు అనుకూలంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి మంజూరు ఉచితంగా చేయాలనేది ప్రధాన డిమాండు. అదేవిధంగా కేజీహెచ్ విశాఖ ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని అయినటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించి దానికి ధీటుగా విమ్స్ని కూడా అధిక నిధులు ఇచ్చి దాన్ని ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేటట్టు సక్రమంగా నిర్వహించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం జిల్లా సంతకవటి మండలం జావం పగడాలమ్మ జాతరలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ గోపాలరావుపై మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే యువకుడు దాడి చేసి పీకనులుమి మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపివేసి పరారయ్యాడు. ఆ యువకుడిపై కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజాం రూరల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర తెలిపారు. పదమూడవ తారీఖున విజయనగరం జిల్లా సంతకోట మండలం జావా గ్రామంలో గ్రామ దేవత పండుగ ఉత్సవాలు జరిగాయి. ఈ గ్రామంలోనే శాంతి పద్ధతుల గురించి అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి మా ఎస్ఐ గారిపై మద్దూరు శంకర్పేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచి ఆయన మెడలో ఉన్నటువంటి చైన్ని దొంగిలించుకుంటూ పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తిని నేను మనం సంతకోట మండలంలో ఎంఎస్ఆర్ పురం జంక్షన్లోని నేను సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని వద్ద ఉన్నటువంటి ఎస్ఐ గారి చైన్ సుమారు 2 తులాలు దాన్ని రికవర్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ పనులు, రూరల్ వాటర్ సప్లై, ఇరిగేషన్, రోడ్లు మరియు భవనాల శాఖ తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ జల్లేపల్లి సుభద్ర మాట్లాడుతూ జిల్లా పరిషత్కు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి పనుల విషయమై సూచనలు, సలహాలు సభ్యుల నుండి కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగిన అనంతరం చేపడుతున్న తక్షణ సహాయ కార్యక్రమాల కంటే ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న అప్పన్న స్వామివారి చందనోత్సవం సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రుల బృందం హాజరయ్యారు. అంతకుముందు వారంతా స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రుల బృందంతో పాటుగా ఆలయ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, పలువురు శాసనసభ్యులను, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను, దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావులు స్వాగతించారు. సమీక్ష అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏప్రిల్ 30న జరగబోయే చందనోత్సవం ఏర్పాట్లపై 4 మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరు కానున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, చందనోత్సవాన్ని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతోందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 3:30 నుండి సాయంత్రం 7 క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. చాలా పండుగలను రాష్ట్ర పండుగలుగా సీఎం చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో టికెట్స్ ప్రింట్ అవుతాయని, అధికారులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి వీఐపీ టికెట్లను ఉదయం 3 నుండి 5 వరకు మాత్రమే దర్శనం ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలు కానీ, విజయవాడ అమ్మవారి కానీ, అలాగే మిగతా శ్రీశైలం కానీ, అరసవల్లి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తా ఉన్నాను. నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం, అదృష్టం కలిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చందనోత్సవంలో పాల్గొంటున్న అదృష్టం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ హైందవ సంస్కృతి సంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో కానీ, ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకు, వారిచ్చే సూచనల మేరకు ఆ ఆలయాల్లో పూజాది కైంకర్యాలు జరగాలి. ప్రభుత్వ అధికారులంతా కేవలం పాలకవర్గంతో కలిసి పరిపాలనకు మాత్రమే బాధ్యులు అవ్వాలి తప్ప మూల విరాట్టుల యొక్క పూజాది కార్యక్రమాల్లో ఏమాత్రం జోక్యం ఉండకూడదు. అది ఆగమ పండితులకే ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం నమ్మి ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుపుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరిగాయి. మహాశివరాత్రి ఉత్సవాలని శ్రీశైల క్షేత్రం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ అనేక ఆలయాల్లో పూజాది కార్యక్రమాలని, మహాశివరాత్రి ఉత్సవాలని, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క ఉత్సవాలని, అలాగే వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఉత్సవాలు, నూకాంబిక అమ్మవారి యొక్క ఉత్సవాలు, ఇలాంటివి అనేకం ఈ 10 మాసాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఇవాల్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు టీటీడీ ప్రతినిధులు, చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి 7-7:30 గంటల వరకు అధికారులు, వివిఐపీస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ 3:30-7 గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు
చూసుకుంటూ ముందుకు సాగడమే. సాయంత్రం మళ్ళీ 6-7 గంటల మధ్యలో వివిఐపీలకి ఒక స్లాట్ పెట్టాం. ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయ కోవిధులున్నా, అలాగే ప్రజాప్రతినిధులున్నా, బ్యూరోక్రాట్స్ ఉన్నా వాళ్ళకు మాత్రం 6 నుంచి 7 వరకు అని ఒక టైం స్లాట్ పెట్టాం. కానీ బహుశా సాయంత్రం వరకు ఎవరు ఉన్నారో అందరూ పొద్దున్నే పూర్తి చేసుకోవాలని మేము వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మార్నింగ్ 7 గంటల లోపల పూర్తిగా దర్శనాలు పూర్తి చేసుకోండి అని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి పాసులు కూడా అదే విధంగా ఇస్తున్నాం. కార్ పాసెస్ కూడా లిమిటెడ్గానే ఇస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవిశ్వాస తీర్మానంపై మరోసారి స్పందించిన మాజీ మంత్రి అమర్. కూటమి కుయక్తులు ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా. పెందుర్తి ప్రజలపై ప్రేమ వెలగబోస్తున్న కూటమి నేతలు. ఒకరికి పోటీగా మరొకరు ప్రజా దర్బార్ల నిర్వహణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెందుర్తి వాసులు. అప్పన్నను దర్శించుకున్న మంత్రుల బృందం. చందనోత్సవంపై సమీక్షా సమావేశం నిర్వహణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.